Hi, this is JV from idlebrain.com. Suhas is one of the most ఈ మధ్య బాగా రైజింగ్లో ఉండి డిఫరెంట్ ఫిల్మ్స్ చేసి తను తాను ప్రూవ్ చేసుకున్న హీరో. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, దానికి ముందు పద్మభూషణ్, రైటర్ పద్మభూషణ్, ఈ రెండు మంచి హిట్ అయినాయి. హిజ్ ప్రసన్న వదనం ఈస్ కమింగ్ ఆన్ May 3rd. హాయ్ సుహాస్, ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ, సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చెప్పండి కొంచెం బ్యాక్గ్రౌండ్ అండ్ ఎలా హౌ యూ ల్యాండెడ్ అప్ విత్ యువర్ ఫస్ట్ ఫిలిం. జర్నీ నాది, నేను విజయవాడ కేబిఎన్ కాలేజ్లో చదువుతున్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు తేజ కాకుమన్ అని మా గురువు ఒక ఆయన ఉన్నారు సార్. ఆ టైంలో నేను థియేటర్ ప్లేస్, వన్ యాక్ట్ ప్లేస్ అండ్ మైమ్సీ ప్లే చేసేవాడిని. సో ఆయన అడిగాడు అనమాట, ఇలా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు, సో ట్రై చేయొచ్చా అంటే ఒకసారి వచ్చి ట్రై చేయరా, తప్పేముంది అన్నప్పుడు 2013 ఆ టైంలో వచ్చాను సార్ హైదరాబాద్. అప్పుడు ఆడిషన్ చేస్తూ చిన్నగా జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ అలా ట్రై చేస్తున్న టైంలో ఇంకా ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు కదా అని ఓన్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక 30 seconds 1 minute వీడియోస్. సో అవి స్టార్ట్ చేసినప్పుడు అవి వైరల్ అవటం స్టార్ట్ అయింది సార్. అదే టైంకి చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవటం, అనురాగ్ అన్న వాళ్ళు, మా చాయ్ బిస్కెట్ ఫౌండర్స్ వాళ్ళు చూసి పిలవటం, ఆ చాయ్ బిస్కెట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చేసిన షార్ట్ ఫిలిమ్స్ అవి వైరల్ అవటం, ఆ షార్ట్ ఫిలిమ్స్ నుంచి మజిలీ, డియర్ కామ్రేడ్ ఈ అవకాశాలు రావడం, దాని తర్వాత ఇంకా కలర్ ఫోటో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తూ మళ్ళీ హీరో అయ్యి అలా అలా జరిగింది సార్. ఫస్ట్ ఫిల్మ్ ఏంటి చేసింది? పడిపడిలేచే మనసు. అది దట్ యాజ్ ఎ హీరో? క్యారెక్టర్గా సార్, హీరోగా కలర్ ఫోటో. హీరోగా కలర్ ఫోటో, ఓకే. సో అది కలర్ ఫోటో వాజ్ రిలీజ్డ్ ఇన్ డ్యూరింగ్ ద 2020 కోవిడ్ లో. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ యూ గాట్ ఫర్ దట్? అంత అప్పటికి అంత నేను చాలా చాలా భయపడ్డాను సార్. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా బిజీ ఉన్నాను, ఈ టైంలో హీరోగా చేయడం కరెక్టేనా, అసలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, చాలా కష్టపడితే ఎంత బిజీ అయ్యాము, ఇప్పుడు అదేమన్నా డిస్టర్బ్ అవుతుందా అని ఒక భయం ఉండింది. కాకపోతే కలర్ ఫోటోకి వచ్చిన అప్రిషియేషన్ నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయింది సార్. అంటే ఇంకా ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అయిందంటే, ఆ చేసిన ఫస్ట్ హీరోగా వచ్చిన సినిమాకే నేషనల్ అవార్డు రావడం, ఎటు వెళ్ళినా అంటే ఇండస్ట్రీ అందరూ ఫోన్ చేయటం, ఎటు వెళ్ళినా చాలామంది చూసేశారు కలర్ ఫోటో, మన తెలుగు ఆడియన్స్ ఏ ఊరికి వెళ్ళినా ఎటు వెళ్ళినా. సో థియేటర్లో రిలీజ్ అవ్వలేదన్న ఒక బాధే ఉండేది, బట్ చాలామంది చూసారని ఆనందం వచ్చింది, చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్స్, హీరోస్ అవుతున్నప్పుడు వాళ్ళు కమర్షియల్ సినిమా చేస్తే ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ యు బీన్ డూయింగ్ ఆల్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్, స్టోరీ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి ఇట్ గోస్ విత్ ద ఫ్లో. అది కాకుండా సాంగ్స్, ఫైట్స్, హీరోయిజం, 6 packs ఇవి అయితే జనాలకి దే డోంట్ నీడ్ ఆ టైప్ లో ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ కొంచెం బాగా ఇంప్రెసివ్ గా అనిపించింది ఈ ఫిల్మ్ రైటర్ పద్మభూషణ్. కానీ ఈ మధ్యలో ఫ్యామిలీ డ్రామా అని ఒకటి వచ్చింది, ఓటీటీ ఫిల్మ్. అది నేను చూశాను, చాలా బాగుంటది. అంటే చాలా ఇట్ నీడ్స్ కొంచెం సైకో స్టైల్ క్యారెక్టరైజేషన్, కొరియన్ స్టైల్లో ఉంటుంది. అది కూడా బాగా, దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఇండస్ట్రీలో అంటే బయట ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు, యుఎస్ ఆడియన్స్ ఎక్కువ మంది చూశారు, ఇక్కడ కూడా ఎక్కువ అంత రీచ్ అవ్వలేదు అనమాట. బట్ ఎంతవరకు అయితే చూసారో, ఎంతమంది అయితే చూసారో వాళ్ళందరూ అయితే చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. అంటే ఇంకా అదే బెస్ట్ యాక్టింగ్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో అని చెప్తారు. ఆ జోనరాలో అటువంటి అటెంప్ట్ చేయరు జనరల్ గా తెలుగులో హీరోస్. నాకు ఎందుకు అది కలర్ ఫోటో తర్వాత అందులో బాగా ఇన్నోసెంట్ అన్నారు కదా, సో ఆ ముద్ర తీద్దామని అది ట్రై చేశాను. కలర్ ఫోటోలో విక్టిమ్, ఇందులో వచ్చేసి ఈజ్ ద ప్రెడేటర్. అవును సార్, రైట్. రైటర్ పద్మభూషణ్, అది కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది, అండ్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ థియేట్రికల్ హిట్. అవును సార్. సో టెల్ మీ అబౌట్ దట్. ఫస్ట్ కలర్ ఫోటోకి ఎంతైతే భయపడ్డానో మళ్ళీ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా కదా. అప్పుడు దాకా టెన్షన్ తీరింది, అందరూ బాగుందన్నారు. ఇప్పుడు థియేటర్కి ఎంతమంది వస్తారు అన్నది ఒక చాలా పెద్ద భయం ఉంది అందరికీ. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నెంబర్స్ కలెక్ట్ అవుతాం, యూఎస్లో కానీ ఇక్కడ కానీ
మంచి కలెక్ట్ అయింది. అప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీ అండి. థియేటర్స్ కూడా వస్తున్నారు దానికి అని హ్యాపీ అనిపించింది సార్. రైట్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది చాలా సీరియస్ ఫిల్మ్. కొంచెం ఈ టైంలో టచ్ చేయడానికి భయపడే ఫిల్మ్, వేర్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ ఎంటర్టైన్మెంట్, లవ్. దిస్ ఈజ్ లైక్ కాస్ట్ డివైడ్ మీద అంత రాగా తీసిన సినిమా రాలేదు ఈ మధ్యలో. అది బాగుంది, డిడ్ డీసెంట్లీ వెల్, బట్ దానికి ఇంకా థియేట్రికల్ రెవెన్యూ ఇంకా బాగా వచ్చుండాలని అనుకుంటున్నాను. సార్ బట్ రైటర్ పద్మభూషణ్ కంటే కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసింది సార్ అది. సో ప్రీవియస్ ఫిలిం కంటే ఇది కొంచెం బెటర్ చేసింది అన్నది. బట్ నాకు ఉండేది సార్, కొంచెం ఎక్కువ వచ్చుంటే బాగుండేది అనిపించింది కానీ, బట్ అప్పటికే 3 days బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చినాయి, డబ్బులు వచ్చేసినాయి, లాభం వచ్చింది, ఒక 2 times 3 times ఎక్కువ కలెక్ట్ చేసింది, చాలా అనుకున్నాను. బట్ ఇంకొంచెం కలెక్ట్ చేస్తుంటే బాగుండేది నాకు ఉంది సార్. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, డబుల్ అప్రిసియేషన్ దాన్ థియేటర్ కదా. బట్ అదే నేను పాజిటివ్ ఏం చూస్తున్నానంటే, ఓకే ప్రొడ్యూసర్కి నష్టం రాలేదు, సినిమా థియేటర్లో ఆడింది, ప్రీవియస్ ఫిలిం లాగే ఆడింది ఇది కూడా. సో డబ్బులు వచ్చినాయి కాబట్టి అదొకటి. ఇంకా డబ్బులు రాకపోతే అది కదా డిప్రెషన్, డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ. మీరు ఇప్పుడు నెక్స్ట్ లైనప్ లో చాలా ఫిల్మ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఇయర్ లో 5-6 ఫిల్మ్స్ ఉన్నట్టున్నాయి రిలీజెస్. లేదు సార్, అంటే ప్రసన్నవదనం ఒకటి ఉంది, అండ్ దిల్ రాజ్ సార్ ఇంకొకటి రిలీజ్ ఉంది సార్. అంతే సార్. దీస్ టూ ఆర్ ద మిగతా అన్ని షూట్ లో ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ వస్తాయి. ఓకే, ఇయర్ అయితే దీస్ టూ. రైట్. ప్రసన్నవదనం కాన్సెప్ట్ వెరైటీగా ఉంది, హీ కాంట్ రికగ్నైజ్ ఫేసెస్. దాని మీదే 2 hours ఫిల్మ్ ఉంటుందా? ఆన్ ద సేమ్ కాన్సెప్ట్. అంటే ఫేస్ బ్లైండ్నెస్ అనేది అతని ప్రాబ్లం, బట్ దానివల్ల అతనికి ఎదురైన ప్రాబ్లం, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాడు అన్న పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. థ్రిల్లర్ కాబట్టి ఏమేం పాయింట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి సార్ నాకు. నరేషన్ అప్పుడు కూడా మోర్ దెన్ ఆ ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఓకే ఫేస్ బ్లైండ్నెస్ మీద చేద్దాము అన్నది కాకుండా ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అని. ప్రాబ్లం స్క్రీన్ ప్లే అండ్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో ఆ ప్రాబ్లం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నాకు ఫేస్ బ్లైండ్నెస్ కాకుండా ఆ సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, అది ఇంట్రెస్టింగ్. ఫేస్ బ్లైండ్నెస్ ద్వారానే వస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్, బట్ ఆ కాన్ఫ్లిక్ట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైట్, విచ్ ఈస్ నాట్ రివీల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద మెటీరియల్. అవును సార్, సినిమాలో చూడాలి అంతే, థియేటర్. రైట్. జనరల్ గా ఉంటుందా ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్? ఇస్ ఇట్ రియల్ సార్? ఉందండి సార్. అంటే నాకు కూడా సినిమా కథ వినే ముందు నాకు తెలియదు, వినిన తర్వాత నిజంగా ఉంటుందా నేను. మెడికల్ ఇష్యూ. అవును సార్, అంటే కొంతమందికి పుట్టుకతో వస్తుందంట, అండ్ బ్రాడ్ పిట్ గారికి కొంతమందికి ఉందంట ఆల్రెడీ నిజంగానే. అది కొంతమందికి యాక్సిడెంట్స్ ద్వారా వస్తాయి. సో బట్ దానికి ఇంకా క్యూర్ ఉండదు, మెమరీ రిలేటెడ్ గా ఉంటుంది. బట్ ఇంకా దానికి క్యూర్ ఉండదు. అంటే ఫేసులు అన్ని మనిషి కనపడతాడు కానీ ఎవరు ఏంటని కరెక్ట్గా చెప్పలేడు. సో దాని ద్వారా తను ఫేస్ చేసే ప్రాబ్లం మీద ఉంటుంది సార్. జనరల్గా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు క్యారెక్టర్ కి కామెడీ పెడుతుంటారు ఫిల్మ్స్ లో, కామెడీ వర్క్ అవుతుంది, బట్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 15 minutes 20 minutes ఇటువంటి ఇష్యూస్. ఇటువంటిది పెట్టుకొని థ్రిల్లర్ తీయటం అనేది వెరైటీ. అవును సార్, బట్ అంటే ఇది పనిగట్టుకుని కామెడీ ఉండదు సార్, బట్ ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల మాత్రం నవ్వు వస్తుంది సార్. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే అది వర్క్ అయింది సార్, చాలా బాగా వర్క్ అయింది. ఆ ప్రాబ్లం వల్ల అవుతున్నది అయ్యే కొన్ని సీన్స్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్. సో ఈ ఫిల్మ్ మొదటి నుంచి థ్రిల్లర్ కదంటే, బిగినింగ్ లో ఇట్ ఈస్ లైక్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండి స్లోలీ మెల్లగా ఇంటర్వెల్ వచ్చే టైంకి కొంచెం స్టార్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇందులో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అండ్ ఇంకొక క్యారెక్టర్ రాశి సింగ్ అని చేశారు సార్. ఓకే, టెల్ మీ అబౌట్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. అర్జున్ అని తను డెబ్యూ డైరెక్టర్. సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేశారు తను రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన జగడం నుంచి ఉన్నారు సుకుమార్ సార్ దగ్గర. సో కథ చెప్పడానికి వచ్చినప్పుడు మొత్తం విన్నాను, అండ్ చాలా బాగా చెప్పారు. అంత చేసేటప్పుడు కూడా వాళ్ళకి అంటే
తనైతే ఫుల్ ఫోకస్డ్గా, ఇంకా మనం ఏం చెప్పినా ఇంక పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు, మానిటర్ దగ్గరే ఉండి ఆ సీన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అంటే నేను ఇప్పుడు దాకా చేసినవన్నీ ఫ్రెండ్స్తో సార్ డైరెక్షన్. ఫస్ట్ టైం అవుట్ సైడర్కి ఇచ్చాను, బట్ అతను డెబ్యూయే. వినిన తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, చూసే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రొడ్యూసర్ మణికంఠ అని నాకు ముందు నుంచే తెలుసు ఆయన. సో కలర్ ఫోటోకి కో ప్రొడ్యూసర్గా చేశారు, ఫ్యామిలీ డ్రామాకి కో ప్రొడ్యూసర్గా చేశారు. సో నాతో ట్రావెల్ అయ్యారు అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. డైరెక్టర్ ఏమడిగినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, డబ్బులు అంటే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి చేయండి అంటే అదే కాకుండా, తను కూడా సినిమాలో ఇలా వెళ్తే బాగుంటుంది, అలా వెళ్తే బాగుంటుంది అని సినిమా గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఆయన కూడా. సో లక్కీగా మంచి ప్రొడ్యూసర్ తగిలేదు. ఓటీటీలో హిట్ అయిన 2 ఫిల్మ్స్, థియేటర్లో హిట్ అయిన 2 ఫిల్మ్స్ అన్ని డెబ్యూ డైరెక్టర్స్. అవును సార్. దిస్ ఈజ్ ఆల్సో ఏ డెబ్యూ డైరెక్టర్. నెక్స్ట్ చేయబోయే ఒక 6 ఫిల్మ్స్ కూడా అందరు డెబ్యూస్. ఓకే, నైస్. సో మీకు బిగినింగ్లో ఏమన్నా అంటే ఫిల్మ్స్లో ఇంట్రెస్ట్ కలిగినప్పుడు టెక్నికల్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ చేద్దాం అనే ఆలోచన? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది సార్ డెఫినెట్గా. నేను చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను కొన్ని రాసుకునేవాడిని, నేను కొన్ని డైరెక్ట్ చేసేవాడిని ఉండేది. బట్ యాక్టర్ అయిపోయిన తర్వాత బట్ డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది ఎప్పుడైనా చేయాలి సార్. రైట్. ఎందుకంటే స్క్రిప్ట్ సెలక్షన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దెన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఈ రెండు ఉంటే జడ్జ్మెంట్ బాగుంటుంది. అవును సార్. సో యూ సీమ్ టు బి హ్యావింగ్ గుడ్ జడ్జ్మెంట్. సార్ స్క్రిప్ట్ సెలక్షన్స్ అప్పుడు అయితే నేను అంటే ఎవరితో డిస్కషన్ చేయను సార్. అంటే ఎప్పుడైతే వాళ్ళు కథ నెరేట్ చేస్తారో, కథ ఎండే టైంకే ఎస్ అయినా నో అయినా ఆ మినిటే ఉంటుంది, ఇమీడియట్గా ఎస్ ఆర్ నో ఆ మినిటే ఉంటుంది, ఇంకా డిలేస్ ఉండవు, ఎస్కి నోకి డిలేస్ ఉండవు. సో మీరు అన్ని యు ఆర్ డూయింగ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సో వెన్ ఈస్ ద అప్గ్రేడ్ టు నెక్స్ట్ లెవెల్? అంటే ఇంకా అది నిజంగా ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేసింది అంటే అది ఏ సినిమా ద్వారా అవుతుందో తెలియదు సార్. అన్ని సినిమాలు నమ్మి చేస్తున్నాము, అన్ని హిట్ అవుతున్నాయి, బట్ నెక్స్ట్ లెవెల్ ఏది తీసుకెళ్తుంది అనేది నిజంగా తెలియదు సార్. బట్ వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సినిమా అంటే ఈ ఇయర్ కమిట్ అయిన సినిమాలు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఒక దాని మీద చాలా కాన్సన్ట్రేషన్గా కూర్చున్నాము. సో దానికి బ్రేక్ తీసుకుని ఆ సినిమాతో వద్దామని వస్తున్నాం. జనరల్గా లవ్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ విత్ పెయిన్, వాటికి ఎక్కువ స్కోప్ ఉంటుంది బాక్స్ ఆఫీస్. అవును సార్. అంటే ఇప్పుడు బాక్స్ ఆఫీస్లో ఏది ఆడుతుంది దానికి తగ్గట్టు మనం డైరెక్టర్ మీ ద్వారానే రావాలండి, న్యాచురల్ స్టైల్ నుంచి. అవును సార్. అంటే మన దగ్గరికి వచ్చే కథలు ఒక 3 వస్తే దాంట్లో ఏ కథ మనం ఇప్పుడు షూట్కి వెళ్ళాలి అన్నది సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎగ్జైటింగ్ వచ్చింది, మనం ఎగ్జైట్ అయ్యాము. థియేటర్లో కూడా అంతే నచ్చి, అంటే థియేటర్కి వచ్చిన తర్వాత మనకి ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి అది ఇంకా మ్యాజిక్ థియేటర్లోనే జరగాలి సార్. మనం అయితే ఏది నచ్చిందో దాన్ని హానెస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ ఫిల్మ్కి సేల్స్ ఇవన్నీ బాగా జరుగుంటాయి కదా, బికాస్ యువర్ లాస్ట్ ఫిల్మ్స్ వర్ సక్సెస్. అవును సార్. ఈ ఫిల్మ్కి కమర్షియల్లీ ఇట్ ఈస్ సేఫ్ ప్రాజెక్ట్ ఫర్ ప్రొడ్యూసర్. అవును సార్. రైట్. థియేటర్లో రేపు చూడాలి మేము 3 నుంచి. సో ఫిల్మ్ స్కేల్ బడ్జెట్ ఏమైనా పెరుగుతుందా ఫ్రమ్ ఫిల్మ్ టు ఫిల్మ్? ఫిల్మ్ టు ఫిల్మ్ కొంచెం పెరుగుతూ వెళ్తుంది సార్. మరి హ్యూజ్ ఏం పెరగలేదు. సినిమాకి కొంచెం అయితే తెలియకుండా పెరుగుతుంది. సో బట్ అలానే ఓవర్ బోర్డ్ కూడా వెళ్ళకుండా మన మీద ఎంత వస్తే చూసి దాన్ని బట్టే పెట్టుకుంటున్నారు సార్ బడ్జెట్. మళ్ళీ ఓవర్ అయిపోయినా సరే మనకి అదొక ప్రెషర్ కదా. రైట్. సో చాలా ఫిల్మ్స్ చేస్తుంటారు, మీకు ఖాళీ టైం దొరుకుతుంటుందా? అప్పుడప్పుడు దొరుకుతుంది సార్. మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ స్కెడ్యూల్స్, వేరే యాక్టర్స్ డేట్స్ లేనప్పుడు అట్లా అప్పుడప్పుడు ఒక 1 వీక్ అలా దొరుకుతుంది సార్. మీకు మూవీస్ కాకుండా వేరే ఇంట్రెస్ట్ ఏమున్నాయి? ట్రావెలింగ్ సార్. ట్రావెల్ తిరుగుతూ ఉంటాను సార్. ట్రావెల్ అంటే బాగా ఇష్టం. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ డెస్టినేషన్స్? మన దగ్గర అయితే ఎక్కువ మారేడుమిల్లి వెళ్తాను సార్. మారేడుమిల్లి వెళ్ళి అక్కడే ట్రెక్కింగ్, కొన్ని ఎవరికి తెలియని ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో
వర్క్ చేసే ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎక్కువ టైం దొరికితే అటు వెళ్తాను. సోలో ట్రిప్స్ ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్తోనే, ఫ్రెండ్స్? ఫ్యామిలీతో ఎప్పుడైనా, ఫ్రెండ్స్తో ఎక్కువ. రైట్. ఇంకా మీ వాట్ ఈజ్ యువర్ అంటే నాని గారితో అసోసియేషన్ ఎక్కువ కదా? అవును సార్, అందరూ విజయాన్నతో కానీ నాని అన్నతో ముందు నుంచి ఎక్కువ పరిచయం. బట్ ఐ ఫస్ట్ నోటీస్డ్ యూ ఇన్ మజిలీ. అవును సార్. మజిలీలో ఫ్రెండ్ క్యారెక్టర్. అవును సార్. అది బాగా దాని తర్వాత బ్రేక్ వచ్చింది మజిలీతోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అది ఏజెంట్ ఆత్రేయ. అవును సార్. అదే టైంలో, ఆ టైంలో ఎక్కువ ఏజెంట్ ఆత్రేయ, ప్రతిరోజు పండుగ అండ్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, ఆ టైంలో క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అనేసి మంచి పేరు వచ్చింది అన్నింటికి. అంటే ఒక కంప్లీట్ కామెడీయే కాకుండా వేరే మధ్యలో కొంచెం ఎమోషనల్ వైజ్గా కానీ ఈ కొంచెం వర్కౌట్ అవటం వల్ల కొంచెం యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది సార్ అప్పుడు. మీ వాయిస్ లో బేస్ ఎక్కువ ఉంటుంది, బట్ యూ టాక్ వెరీ లో, తక్కువ, ఐ మీన్ లౌడ్నెస్ తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం. అలా బ్యాలెన్స్ చేస్తే వాయిస్ కరెక్ట్ గా వస్తుందా మూవీ? లేదు సార్, అంటే ఆ వాయిస్ అంతే సార్, ఇంకా చిన్నప్పుడు గట్టి మాట్లాడ ఇంతే, నాయిస్ లెవెల్ ఇంతే ఉంటుంది. ఇంతే ఉంటుంది సార్. అంటే కెమెరా ముందు ఇలా ఉంటుంది కొంచెం, అంటే వాయిస్ అయితే ఇప్పుడు ఇంతే. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడినా ఇంతే, మెల్లగా మాట్లాడినా ఇంతే, అంతే ఉంటుంది. బట్ కెమెరా ముందు కొంచెం సైలెంట్ సార్, బయట డెఫినెట్గా అలా ఉండదు. రైట్. ఈ మూవీ జనాలకి ఏం నచ్చబోతుంది? ఐ మీన్ వాట్ ఈస్ యువర్ కథ? అందరికీ నచ్చింది సార్. అండ్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేస్తారు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే కథలోకి ఎంటర్ అవుతారో నెక్స్ట్ ఏం జరుగుతుంది, థ్రిల్లర్ జానర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో సినిమాని ప్రాపర్గా థియేటర్లో ప్రాపర్ సినిమాగా ఎంజాయ్ చేస్తారు. రైట్. ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.